చూస్తున్నారు కదా మీరు, ఇదివరకు అయితే చేసాం, చాలా మంది అయితే నమ్మలేదు. ఈసారి ఫ్రెష్ కానీ మరి షాప్లో అన్న వాళ్ళ దగ్గరికి అయితే మటన్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇది మటనా కాదు చెప్పండి ఒకసారి మన మటన్. ఇక ఇక్కడైతే చూస్తే కోడి మాంసం ఉంది, ఇదైతే మటన్ పెట్టుకున్నారు. ఇదైతే ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాము. ఇదిగోండి తెచ్చుకున్న మటన్ అయితే ఇప్పుడైతే ఆరబెట్టడానికి మేము కటింగ్ అయితే చేస్తున్నాము. మేము చేసుకునే విధంగా అయితే చేసుకుంటే మనకు పురుగులు పట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఎక్కువ దలసరిగా పెట్టుకున్నా సరే పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల మేము చాలా పలచగా అనమాట చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తాము. దానివల్ల పురుగులు పట్టదు అనమాట. ఇదిగోండి చాలా గట్టిగా ఉంది కదా. ఇలా అనమాట, ఈ విధంగా అనమాట. ఇలా చేస్తామంటే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఎలాగైతే ఇది పెద్దగా ఉందో ఆ విధంగా దీన్ని కూడా కట్ చేస్తున్నాను. అప్పుడైతేనే మనకు త్వరగా ఆరుతుంది కూడా, తర్వాత పురుగులు పట్టకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటుంది. ఇంతకుముందు కూడా చేశాను, కాకపోతే ఏంటంటే అది మేక మాంసం కాదు మరి ఏదో మాంసం అని అన్నారు. అందువల్లే ఇక వివరించి చూపించాల్సి వస్తుంది మీకు. అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, అలా కాదన్నారు కదా, మళ్ళీ వివరించి చూపిద్దాం కదా అనేసి ఈ విధంగా అయితే ప్రతిదీ చూపిస్తున్నాం మీకు. లేదంటే ఓన్లీ వండే ప్రక్రియ మాత్రమే చూపించవలసింది. చూస్తున్నారు కదండి, మొన్న అయితే మటన్ షాప్లో ఫ్రెష్గా మీ అందరికీ కూడా ఫ్రెష్గా అయితే చూపించాం. ఇదిగోండి 3 days అవుతుందండి, బాగా ఎండబెట్టాం. ఇదిగోండి ఈ టైప్లో ఉందన్నమాట ఇప్పుడు మటన్ వచ్చి. చూస్తున్నారు కదండి, ముక్కలన్నీ కూడా బాగా ఎండిపోయాయి. మా గిరిజన ప్రాంత ప్రజలు ఏంటంటే సాధారణంగా పచ్చి మాంసం కంటే ఎండబెట్టే మాంసానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తుంటారనమాట. ఎందుకంటే మా పూర్వీకుల యొక్క విధి విధానాన్ని బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే మాకు కల్చర్ కాబట్టి ట్రెడిషనల్గా కూడా ఉంటుందండి. అంతేకాదు ఇలా వండుకొని తినడం మా సాంప్రదాయపు ఆచారం కాబట్టి మొత్తం కుకింగ్ అయిన ప్రాసెస్ అంతా కూడా ఈ మెటీరియల్ అంతటినీ కూడా మేము చూపిస్తామండి. వీటిని అయితే ఇప్పుడైతే కడేసుకుంటున్నామండి. శుభ్రం నీటి కడుక్కోవాలా, దగ్గర రాకూడదు. మాంసం అనేది నీట్గా కడుక్కోవాలన్నమాట అండి. ఒక 2-3 సార్లు కడుక్కుంటే బాగుంటుంది. కటింగ్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసేసాము. వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు బదులు. అయ్యో ఏం చేస్తాం బ్రదర్.
అగ్గి వేయడానికి అయితే బాగా ఫ్రై అయిపోతుంది అనమాట ఆనియన్స్ అయితే. చూడండి, కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే బాగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి. వర్షం వచ్చేలాగుంది. అగ్గి అనేది తగిన మోతాదులో ఉండాలండి, లేదంటే ఆనియన్స్ అనేవి ఎక్కువ పొగ పట్టడానికి కారణం అనేది అవుద్ది. మొత్తానికి చూడండి, మీరు కూడా ఎప్పుడైనా మీ పొలంలో ఇలా వండుకున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ మాకైతే ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. పక్కనే చిన్న సెలయేరు కూడా ఉంది. ఆ సెలయేరు పక్కన మేము ఇలా వండుకోవడం, ఇలా చెట్టు క్రింద చాలా బాగుందండి క్లైమేట్ అయితే. బాగా ఎండిపోయాయండి కర్రలు అయితే. చూస్తున్నారు కదండి, ఉన్నట్టుండి క్లైమేట్ అయితే అంత చల్లబడిపోయింది. చూస్తున్నారు కదా, ఒకవైపు ఏమో మేఘం అనేది ఉరుములతో మెరుపులతో వర్షం దిగేటట్టు ఉంది. మొత్తానికి వెదర్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. చూస్తున్నారు కదండి, ఆయిల్ చాలా ఎక్కువగా వేసుకున్నాం. ఎందుకంటే మటన్ పచ్చిగా ఉంటే మనం ఇంత ఆయిల్ అనేది వేయవసరం లేదు. ఎందుకంటే దాంట్లో నుంచే మనకి చమురు అనేది వస్తుంటుంది. అంతేకాదు వాటర్ కూడా వస్తూ ఉంటుంది. ఇది మేము 3 days అవుతుందండి ఎండబెట్టి, అందుచేత మేము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవడం జరిగింది. మీరు కూడా ట్రై చేస్తే ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, లేదంటే మీకు సరిపడేటట్టు వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది, కర్రీ కూడా కొంచెం టేస్టీ వస్తుంది అనమాట. మొత్తానికి ఇదిగోండి, బాగా కడుక్కున్నాము, వేసేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. కూర్చో భద్రం. ఇలా వేసుకున్న వెంటనే ఈ గరిటతో బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఆయిల్ అనేది ప్రతి పీస్కి కూడా బాగా పడద్దండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్తో పాటు పీసెస్ కూడా బాగా ఫ్రై అనేది అవుద్ది అనమాట. అయితే చూస్తున్నారు కదండి, టమోటాస్ అయితే చాలా చిన్న పీసెస్ అయితే కట్ చేశాను. ఇదిగోండి, టమోటాస్ వేసుకున్న వెంటనే గరిటతో బాగా తిప్పాలన్నమాట. ఇంకా కుకింగ్ అనేది కంప్లీట్ కాలేదు, కానీ గుమ్మగుమ్మగా వాసన అయితే కుమ్మేస్తుంది అనమాట. ఇంకా ఈ ఆవరణం అంతా కూడా. ఇదిగోండి, ఇక సాల్ట్ అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఓకే. పసుపు చూస్తున్నారు కదండి, మేము నేచురల్గా పండించుకున్నటువంటి పసుపు అనమాట. ఇది కొంచెం వేస్తే చాలండి, కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, కొంచెం వేసుకుంటే చాలు, ఇంక కలర్ అనేది ఫుల్గా వచ్చేసింది. సువాసన అయితే మామూలుగా లేదండి, నోరు ఊరిపోతుంది అనమాట. మొత్తానికి కర్రీ అయితే కుక్ అయిపోయిందండి.
వేసుకోండి, నువ్వే తినాలి గట్టిగా. చూస్తున్నారు కదా గైస్, అయితే వేస్తాడు. రైస్ అయితే బిర్యానీ రైస్ అనమాట. ఇది మామూలు పలవా బిర్యానీ అయితే ఊర్లోని చిన్న కార్యక్రమం జరిగింది, అక్కడ వండారు అనమాట బిర్యానీ. అది తెచ్చుకొని మేము కర్రీ చేసుకున్నాము. అన్నం వండుకోవాలంటే కాస్త ఇబ్బందే, దానివల్ల ఇదే అన్నమాట. బెదరా బ్రదరు, టేస్ట్ అయితే మాత్రం బాగుంది బ్రదరు. తిన్నావా? తిన్నాను, తిన్నప్పుడే తిన్నాను కదా. ఎలా ఉంది ఇలా తింటుంటే? ఎలా ఉంది? బాగుంది. కాదు కొంచెం గట్టిగా ఉంది, డ్రై మాంసం కదా. పూర్వీకులు ఎక్కువ శాతం ఎండిపోయిన మాంసాన్నే తినేవాళ్ళు అన్నమాట. అలానే మేము కూడా ఎండిపోయిన మాంసాన్ని ఎక్కువ తింటూ ఉంటాము. పచ్చి మాంసం కన్నా ఎండిపోయిన మాంసాన్ని ఎక్కువ తింటాం. పోటీ పెట్టుకుందామా? నా వల్ల కాదు. మరి ఇంతవరకు వీడియో చూశారు కదండి, తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే అయితే మనస్ఫూర్తిగా ఒక లైక్ అయితే చేయండి. అంతేకాదు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో అయితే మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు.